రహదారి ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు వీటికి వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జతయ్యాయి. మరణాల సంఖ్య రెట్టింపైంది. ఇందుకు ఫిట్నెస్ లేని వాహనాలు ఒక కారణమైతే ప్రయాణికుల్లో భయాందోళన మరొకటి. అవగాహన ఉంటే వీటిని కొంతైనా తగ్గించగలమని ఆశించారు మిల్లెట్ మెన్ ఆఫ్ తెలంగాణ వీర్శెట్టి. సామాజిక బాధ్యతగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించి తాను నేర్చుకున్న అంశాల్ని అందరికీ వివరిస్తున్న వీర్శెట్టితో మా ప్రతినిధి ముఖాముఖి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని, మన ఆహారపు అలవాట్ల ద్వారానే ఆరోగ్యంగా ఉండవచ్చని ఇప్పటికే మిల్లెట్ మెన్ ఆఫ్ తెలంగాణ వీర్శెట్టి గారు అనేక కార్యక్రమాలు చేసి ప్రజల ఆరోగ్యం కోసం విశేష కృషి చేస్తున్నారు. అయితే ఇటీవల ఫైర్ యాక్సిడెంటు చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఈ ఫైర్ ప్రమాదాల వలన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెహికల్ ఫిట్నెస్ కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా మన కుటుంబ సభ్యులతో వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఈ ఫైర్కి సంబంధించి జరుగుతున్నాయి, వాటిని నివారించేందుకు, మన ప్రాణాలను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనే అనే విషయాలపై ఇప్పుడు మనతో పాటు ఆయన ఉన్నారు. మరిన్ని విషయాలను ఈ ఫైర్ యాక్సిడెంట్స్ వలన ప్రమాదాలు జరగడం, చనిపోవడం జరుగుతుంది. ఆయన మాటల్లోనే ఈ అవగాహన కార్యక్రమం సంబంధించి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇటీవల ఈ ఫైర్ యాక్సిడెంట్లు మీరు చూసి వీటిపైన వ్యక్తిగతంగా పరిశోధనలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ మీరు? రోడ్లెమ్మడి వెళ్తూ ఉంటే ఫైర్ యాక్సిడెంట్లు అయిపోయి జనాలు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? ఫైర్ సేఫ్టీ ఆ కంపెనీ వాళ్ళు చెప్పట్లేదా, షోరూమ్ వాళ్ళు చెప్పట్లేదా, మనకు అవగాహన లేకనా, దేనికోసం జరుగుతుంది? దీని మీద పరిశోధన చేసి నేను ఒక అవగాహనకు వచ్చేసి ఒక వెహికల్ తయారు చేసినప్పుడు సేఫ్టీ ఫీచర్స్ కంపల్సరీ ప్రతి వెహికల్లో ఉంటుంది. కానీ చాలామందికి తెలియదు. ఆ తెలియనటువంటి తెలియజేయడానికి ఈరోజు ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. అయితే సమ్మర్, వింటర్, వర్షాకాలం 3 కాలం లోపల డిఫరెంట్గా ఉంది. నైట్ డ్రైవ్ వేరు, డే డ్రైవ్ వేరు, కొండల్లో ప్రాంతంలో వేరుగా ఉంటుంది. అయితే ఈ ఎండాకాలంలో డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే టైర్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వలన టైర్ బ్లాస్ట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు. కొందరు కస్టమర్ ఏం చేస్తారు, లాంగ్ జర్నీ చేస్తారు, 200-300 కిలోమీటర్ డ్రైవ్ చేస్తారు. అప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కడం, మోటార్ హీట్ ఎక్కడం జరుగుతుంది, ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు బెత్తరపోయి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, కంప్లీట్ డోర్ లాక్ అయిపోతుంది, బయటికి రానికి రాదు, ఊపిరాడక ఏసీ ఉంటుంది, ఏసీ నుంచి ఫైర్ చాలా భయంకరంగా అంటుకుంటుంది. అయితే వీళ్ళు ఎలాగ బయటికి రావాలి అనే దాని మీద నేను ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ మేము చేయడం జరిగింది. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చిన్న స్మోక్ వచ్చి డౌట్ వచ్చేసిందంటే వెహికల్ని సైడ్లో తీసుకొని ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఏసీ బంద్ చేసి సీటు వెనక చేసి 2 కాళ్ళు పెట్టి మిర్రర్ని నొక్కేస్తే మిర్రర్ బయటకు వస్తుంది. వెహికల్కి కంపెనీ వాడు ఒకటి తయారు చేశాడు. ఎలా చేశాడంటే బయటికి ఎలా రావాలంటే అన్ని మిర్రర్స్ విండ్షీల్డ్ అన్నీ డబల్ బీడింగ్ ఉంటుంది, ఫ్రంట్ విండ్షీల్డ్ మాత్రం సింగిల్ బీడింగ్ ఉంటుంది. ఎందుకంటే లోపల నుంచి తోసే గ్లాస్ బయటకు వస్తుంది. డ్రైవర్ ఉంటుంది, డ్రైవర్ కన్నా ఫ్యామిలీ ఎవరైనా సరే ఇద్దరు కలిసి నెట్టేస్తే గ్లాస్ బయటకు వస్తుంది. అప్పుడు ఇద్దరు ఎస్కేప్ అయి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సార్, ఈ ఫైర్ ప్రమాదాలు జరిగేటప్పుడు సేఫ్టీగా ఏమైనా వస్తువులు ఉంచుకొని ఈ ఫైర్ ప్రమాదాలని ఆఫ్ చేసుకోవడానికి ఏమైనా ఉపయోగించుకోవచ్చు అంటారా? ఎస్. అయితే ఇప్పుడు ఫైర్ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం మెయిన్గా ఎండాకాలం, సమ్మర్లో కొన్ని చోట్ల 40-60 ఫారెన్హీట్ ఉంటుంది. అప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కింద రోడ్డు వేడి, పైనుంచి వేడి, వెహికల్ వేడి దీంట్లో జరుగుతుంది. అప్పుడు మన సేఫ్టీ ఏం చేయాలంటే లోపల పెట్రోల్ 70% ట్యాంకులో ఉండాలి. ఎయిర్ ప్రెషర్ కంపెనీ ఎంత రికమెండ్ చేస్తుందో అంతే ఉండాలి. 32 కానీ 35% కానీ ఉండాలి. ఎక్కువ ఎయిర్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే రన్నింగ్లో టైర్లో ఆటోమేటిక్ ఎయిర్ ప్రెషర్ పెరిగి బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు టైర్ బ్లాస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, తీసుకెళ్ళేదో డివైడర్ దేని కొడతారు, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. అందుకని ప్రతి వెహికల్ ఓనర్ కానీ షోరూమ్ వారికి కానీ విరమించడం ఏంటంటే ప్రతి వెహికల్ లోపల ఇది ఉండాల్సిందే. ఉండటం వల్ల మనకు చాలా సేఫ్టీ. సమయానికి నీళ్లు దొరకవు, ఫైర్ జరుగుతుందంటే ఓపెన్ చేసేసి మనం స్ప్రే చేసేసుకుంటే మనం సేఫ్టీగా బయటపడగలుగుతాం. ఇంకోటి నా విన్నవించటం ఏంటంటే అన్ని షోరూమ్లు కానీ అన్ని వాహనాల కంపెనీస్ వాళ్ళు కానీ సడన్లీగా బండి ఆగిపోతే బండి లాక్ అయిపోతుంది. మనం ఏదైతే కొన్ని బస్సులకి దానికి ఎమర్జెన్సీ ఎగ్జాస్ట్ డోర్ ఎట్లా పెట్టుకుంటున్నామో ఈ వెహికల్లో కూడా ఒక ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయ్యేటట్టు ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాదొక కోరిక. రోడ్డు ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోయి కుటుంబాలకు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన స్వయంగా పరిశోధనలు చేసి ఎందుకు చనిపోతున్నారని వాటి పరిష్కార మార్గాలను స్వయంగా కొనుక్కొని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు వీర్శెట్టి గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.